వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతర్పట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని గుంతకు గ్రామ పంచాయతీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని గుంటూరు యూత్ ఆధ్వర్యంలో గజపూలం మాలలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా స్థలదాత గోపి సీతారాం నాయుడు, రవినాయుడు, చందు నాయుడు, కొండేటూరి శివ, జేసీబీ నరేంద్ర నాయుడు వారి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థలదాత గోపి సీతారాం నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహదాత మణి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలని, భారత రాజ్యాంగ రచయితగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి వల్లనే మనమందరం స్వేచ్ఛగా స్వతంత్రంను అనుభవిస్తున్నామని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను విపులంగా చదివి అన్ని రాజ్యాంగాల కంటే భారతదేశ రాజ్యాంగాన్ని విభిన్నంగా రూపొందించడం జరిగిందని, భారతదేశంలోని అన్ని కులాల, మతాల, కార్మికుల హక్కులను కాపాడే విధంగా రాబోయే కాలంలో అధికార పార్టీలు ఏ కులానికి, మతానికి, కార్మికులకు, బడుగు బలహీన వర్గాలకు నష్టం వాటిల్లే చట్టాలు తీసుకొని రాకూడదని, రాజ్యాంగాన్ని పకడ్బందీగా రూపొందించడం జరిగిందని, భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం, ఆవశ్యకత మనందరిపై ఉందని తెలిపారు. बोलो भारत माता के, बोलो भारत माता के, स्वतंत्र भारत देश के, स्वतंत्र भारत देश के, डॉक्टर बी आर अंबेडकर गारी के, डॉक्टर बी आर अंबेडकर गारी के दलित ऐक्यता दलित అందరినీ ఒకసారి నిలబెట్టు. అంటే ఓకేనా? గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున గ్రామ పెద్దలకు, మహిళలకు, యువకులకు, చిన్నారులకు అందరూ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు మన గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జన్మదినోత్సవాన్ని పండుగ చేసుకుంటున్నాం. మనకు దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. మనకు ఆ రోజు అహర్నిశలు కృషి చేసి రాత్రి మౌలు కష్టపడి తిండి ఆహారం లేకుండా మన కోసం త్యాగం చేసిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారత ప్రదేశం మొత్తం కూడా
పోయిన